అనేక మందితోనే ఆయన ఆసక్తిగా విని మాట్లాడి దాన్ని ప్రోజ్ చేసి ఉద్యమాన్ని ఒక బాట పట్టించిన మాట పెద్ద మనిషి వాస్తవం. నా బోటి వాళ్ళందరినీ కూడా దగ్గర పిలిచిండు. నేను బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ, నీకు తగిన ప్రాధాన్యత జరగలేదు, నువ్వు బీజేపీలో మంచి నాయకత్వం ఉండే అని మా వినోద్ గారు, మాజీ ఎంపీ వినోద్ గారు నన్ను కేసీఆర్ దగ్గర తీసుకెళ్తే ఒక 5 నిమిషాల ఇంట్రడక్షన్ అనుకుంటే 3.5 గంటలు మాట్లాడి నాతో. 3.5 గంటలు మాట్లాడి అన్నా నువ్వు బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ ఉండాలి రాజన్న అన్నాడే తొలినాడే పిలిచిండు, దాని నాడు పిలిచిండు. హరీష్ గారు కూడా ఉండేది. ఈ 3.5 గంటలు నేను ఏది చెప్తే అది రాయించుకున్నాడు. హరీష్ ఇది రాయ. సరే నేను దాని తర్వాత జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ అయిన తర్వాత సంక్షోభం ఏర్పడ్డది పార్టీలో. ఏది 10 మంది ఎమ్మెల్యేలు అందులోకి వెళ్ళిపోయారు. అయితే ఈయన కాలిరిగి ఢిల్లీలో ఉండే. అయితే నరేంద్ర గారు మీటింగ్ పెట్టిండు మా దగ్గర పబ్లిక్ గార్డెన్లో వరంగల్లో. అయితే ఎవరు మాట్లాడినా అది మీటింగ్ లేస్తలేదు. అయితే మా మాజీ ఎంపీ మా వినోద్ గారు, రాజే గారు మీరు మాట్లాడానంటే అప్పుడు మస్తున్న చారిత పెత్తనం. అయితే నన్ను 5 నిమిషాల కండిషన్ మీద నాకు ఇచ్చారు. అయితే నేను 55 నిమిషాలు మాట్లాడినా. ప్రజలు లేచిండ్రు, ఇక నన్ను వద్దని తనకి కేవలం ఛాన్స్ లేదు. ప్రతాప్ రెడ్డి సభాధ్యక్షుడు ఉండే కాబట్టి ఆనాడు కేసీఆర్ ఎవరో హైదరాబాదోడు ఈ సెల్ ఓపెన్ చేసి ఆయన వినిపిస్తే విన్నాడు. ఈ అందరూ సూత్తాన్లు కదా ఆయన దగ్గర పోవాలి కదా అని నేను మా బక్కనగరాజు మా చిన్నమ్మ కొడుకుండే ఇద్దరం కలిసిపోయినాం. పోయి అన్న నేను రేపు పోతున్నా, ఇక వినోద్ గారి ఇంటికి కలమనుకున్నాం. అన్న నేను రేపు పోతున్నా, నా మనసు నిమ్మలం కదా, నువ్వు ఇక్కడ 4-5 రోజులకు ఉండాలి, నువ్వు ఫ్లైట్ ఎక్కిపోతాను. అరే మన వీడు ఉండే రాజ్యసభ మెంబర్, ఇప్పుడు రాజ్యసభ మెంబరు అది తెప్పారంటే, అరే నేను విమానంలో ఎందుకన్నా ఫస్ట్ టైం నేను విమానం ఎక్కాలి అప్పటి వరకు, ఎందుకని అంటే పోవాలని ఈ కాంచెల్లి నువ్వు ఎక్కడ విమానంలో తిరగాలి ఈ కాంచెల్లి అని నన్ను ప్రోత్సహించిండు. అట్లా విన్నదండి, నువ్వు మెదక్ జిల్లా ఇన్ఛార్జి, నువ్వు రాష్ట్ర ప్రధాన కార్యదర్శివి, నువ్వు సరే వెంటనే రాపిచ్చి సంతకం పెట్టి నువ్వు ఈ కాంచెల్లి ఇట్లా మెదలాలి, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ చూడాలి, రాష్ట్రం అంతటా తిరగాలి, ఇక్కడ కూడా చూడాలని చెప్పిండు. అప్పటి నుంచి నేను ఫుల్ టైమర్గా పనిచేసిన. నాకు చిన్న జెన్ కారు ఉండే. దాని తర్వాత మళ్ళీ నేను ఒక ఇన్నోవా కారు కొనుక్కొని ఇక పార్టీకి ఫుల్ టైమర్గా అన్ని జిల్లాలు తిరిగిన. ఒక చిన్నవి అంటే 150 మంది నుంచి మొదలుకుంటే 2,50,000 మంది